ఎప్పుడైతే రామ్ సింగ్ వాళ్ళు ఒక దస్తగిరితో స్టోరీ క్రియేట్ చేయించారు, లోపల నుండి ఎర్రగంగిరెడ్డి తలుపు తీశాడు, మేము లోపలికి ఎంటర్ అయినామని చెప్పారు. ఈ సిట్ వన్లో పనిచేసే హానెస్ట్ అధికారి ఒక అతను. ఎందుకంటే ఈ క్లూస్ టీమ్ నుంచి చాలా మార్లు ఇవి తీసుకున్నారు ఫోటోలు. సిట్ 2 వాళ్ళు, సిట్ 1 వాళ్ళు, ఐఓ వేరే ఉండొచ్చు, కానీ ఆయనకు అసిస్ట్ చేసే అధికారులు తీసుకున్నారు. ఆయన పెన్ డ్రైవ్ ఆయనకు పంపాడు కృష్ణారెడ్డి గారికి. అయ్యా బాబు, నువ్వు కంప్లైంట్ దాంట్లో రాంగ్ రూట్లో పోతా ఉంది ఇన్వెస్టిగేషన్, ఎర్రగంగిరెడ్డి ఉంటే ఈ తలుపులు ఎందుకు పగిలిపోతాయి, పలానా ఫోటోలు ఉన్నాయి చూడండి అని పంపించారు. ఆ టైంలో ఆయన నన్ను కూడా కన్సల్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే పిఏ కృష్ణారెడ్డి సార్ ఇంత క్లోజు, ఆయన నాకు అంతే క్లోజు. కానీ ముందు అరెస్ట్ అయినప్పుడు నాకు ఏందబ్బా ఏమన్నా ఇలా హ్యాండ్ ఉందేమని నేను సంవత్సరాల పాటు వాళ్ళతో మాట్లాడలేదు. ఆయన ఈ విషయాన్ని నా దగ్గరకు తీసుకొచ్చినప్పుడు అప్పుడు నేను చూసి, అవును కరెక్టే కదా ఇది, మరి ఎందుకు తీసుకోవడం లేదని అప్పుడున్న ఎస్పీ గారిని అడగడం జరిగింది. ఈ ఫోటోలు నా దగ్గర ఉన్నాయండి, ఇవి ఆ రోజు క్లూస్ టీము పోయిందా, ఇక్కడికి వచ్చిందా, వాళ్ళు ఏమైనా తీసారా, తీసింటే ఇవే ఆ ఫోటోలు అంటే ఆయన ఫలానా రోజులు ఫలానా టైంలో క్లూస్ టీమ్ ఫోటోలు తీసింది, 97 ఫోటోలు తీసింది, 3 వీడియోలు తీసింది, ఇన్ని ఫింగర్ ప్రింట్స్ తీసింది, తర్వాత ఇంత ఎవిడెన్స్ కలెక్ట్ చేసింది, మీరు పంపిన ఫోటోలు ఆ ఫోటోల్లో భాగమే, ఆ ఫైల్ నెంబర్ కూడా ఆయన మెన్షన్ చేసి ఆయనకు ఇవ్వడం జరిగింది. ఓకే, ఆ విషయాన్ని ఎంవి కృష్ణారెడ్డి ఆయన ఓ ప్రైవేట్ కేసు వేసాడు. 2 ఏళ్ల తర్వాత వచ్చింది, 2021లో వేస్తే 2 సంవత్సరాల తర్వాత 23లో ఇచ్చారు కోర్టు ఇన్వెస్టిగేషన్. ఆ టైంలో ఇవన్నీ ఆయన ఐఓకి ఇవ్వడం జరిగింది. ఇవన్నీ ఫర్దర్ ఇన్ఫర్మేషన్. ఐఓ కూడా డిస్ట్రిక్ట్ క్లూస్ టీమ్కి వెళ్ళి ఆ కంప్యూటర్స్లో ఉన్న ఫోటోలన్నీ తీసుకోవడం జరిగింది, కంపేర్ చేయడం జరిగింది. ఈయన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఇన్ఫర్మేషన్ ఒకటేం జరిగింది. వాళ్ళను కూడా ఎగ్జామ్ చేయడం జరిగింది, ఫోటోలు తీసిన వాళ్ళని, ఫింగర్ ప్రింట్స్ కలెక్ట్ చేసిన వాళ్ళందరినీ. అది కోర్టుకు పంపడం, కోర్టు నుంచి కూడా ఎఫ్ఎస్ఎల్కి పంపించి ఎఫ్ఎస్ఎల్లో కూడా ఇవి జునైన్ ఫోటోలైన కూడా రిపోర్ట్లు వచ్చాయి. అఫ్కోర్స్ దురదృష్టవశాత్తు అది సుప్రీంకోర్టులో క్యాష్ చేయించగలిగినారు. ఇప్పుడు కృష్ణారెడ్డి పోవచ్చు, కానీ సుప్రీంకోర్టుకి ఆయనకు ఆర్థికంగా ఆయన అంత లేడు. ఎందుకంటే అవతల కోర్టులు తీసుకొని వాదించే అడ్వకేట్లు లూద్రా లాంటి వాళ్ళు ఇదంతా కాలేదు. పాపం ఒక అడ్వకేట్ని పెట్టుకున్నాడు, కొడుకు అమెరికాలో పనిచేస్తున్నాడు, ఆయన కొంతవరకు హెల్ప్ చేశాడు కొడుకు. ఇంకా తర్వాత ఆయన ఎందుకు లేస్తారు, ఎవరు కర్మన వాళ్ళు పోతారని ఆయన వదిలేస్తారు. దిస్ ఈస్ అ ఫ్యాక్ట్.